అంటే ఎక్కువ అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాడు. ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నావు. ఏం అమలు చేసావా చెప్పు, నాకు అర్థం కదా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏం అమలు చేశారు చెప్పండి నాకు. గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారని చూపించండి నాకు. ఈ 9 మాసాల్లో లెక్కేస్తే 2 సిలిండర్లు ఇవ్వాలి, ఇచ్చారా? 1 సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పమను. ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అరే మందు బాబు, మందు, అరే మందు బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తాయి, నాణ్యమైన మందు అన్నారు. చేస్తున్నారు ఇప్పుడు. ఏ బ్రాండ్లు, ఏ కొత్త బ్రాండ్ ఉండి యాడ్ చేశారు. ఆ 99 రూపాయల కంట బ్రాండు అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవటమే. మందు ఎక్కడ మందు? అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిళ్ళు. మళ్ళీ స్విగ్గీ ప్యాకెట్లు లాగా స్విగ్గీ వాళ్ళు పెడతారే స్కూటర్లో తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు బెడ్ షాపులు ఊర్లో 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, బెడ్ షాపులు పెట్టేయటం. ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి. ఏం చేశారని అడుగుతా ఉన్నా. మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు. ఇవాళ వాళ్ళు మందు వేసుకుని కొద్ది కిక్కంగానే ముందు తిట్టేస్తున్నారు. చంద్రబాబు తిట్టేస్తున్నారు. ఏందండి ఇది, ఆ మందుకి ఈ మందు ఒకటేగా, అప్పుడు కన్నా రేట్ ఎక్కువ అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఇచ్చిన ప్రతి హామీని తొంగల దొక్కారు. ఒకటి మాత్రం చేశారు, దానికి ఒప్పుకుంటా నేను. ఆ 4,000 ఫ్యాషన్ నిజం ఒప్పుకోవాలి కదా. తమ్ముడు తనోడైన వాస్తవం చెప్పమని అదేవిధంగా ఫేస్బుక్లోను జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని మార్ఫింగ్ చేసి పెట్టారు. దానిలో మన చిట్టిరాజా కూడా ఉన్నాడు. చిట్టిరాజా అంటే తెలుసుగా, పసిరాజా, అదే పప్పు రాజా, అదే నారా లోకేష్ రాజా, ఆయన కూడా ఉన్నాడు. ఆయన ట్వీట్లో పెట్టింది, దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చా. అది మాత్రం రిజిస్టర్ చేయాలి మన పోలీసులు. మనకు చిట్టిరాజా కానీ పోలీసులు కానీ పెద్ద రాజా. ఆయనే ట్రాన్స్ఫర్ చేసేది, ఆయనే ఎస్పీ పోస్టింగ్లు ఇచ్చేది. అందుకని ఆయన మీద మాత్రం కేసు రిజిస్టర్ చేయలేదండి. చిత్రం. 5 కేసులు ఇస్తే ఈ 2 జరిగినాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీన్ని పోలీసులు, డీజీపీ గారు, పోలీసు వ్యవస్థ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థలోకి వెళ్లి పోరాడతాం. ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది పౌరుడి హక్కు. ఎవరైనా సరే చట్టం ముందు, ఎవరైనా సరే చట్టం ముందు సమానం. ఆయన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వైనా, నేనైనా, డీజీపీల్ని, ఎస్పీల్ని ట్రాన్స్ఫర్ చేసే లోకేష్ అయినా సమానం. కేసు పెట్టాల్సిందే. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పులేదు. ఇన్వెస్టిగేషన్లో మీకు ఆధార్ ఉంటే కేసు పెడతారు, ఆధార్ లేకపోతే కేసు పెట్టరు. అమ్మమ్మో మేము లోకేష్ గారు మేము కేసు పెట్టమండి అంటే వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్న ప్రజాస్వామ్యం? లోకేష్ మీద కేసు పెట్టేంత వరకు నా న్యాయ పోరాటం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా న్యాయ పోరాటం సాగుతుంది. దీనిలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు. చట్టం ముందు లోకేష్ అయినా, లోకేష్ నాన్నగారైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సమానమే అని నిరూపించటమే నా ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఈ కేసులో. దీనికి తుది వరకు పోరాడతాను. నాకు లాయర్ ఫీజు కూడా లేదు. నేనే వెళ్ళి పోరాడు, నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద ప్రొవిజన్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. ఎవరి కేసు వారు వాదించుకోవచ్చు. నా కేసు నేను వాదించుకుంటా. నాకు కొంత లా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకొద్దిగా బాగా వాదించుకుంటా. చాలా మంది సలహాలు తీసుకుంటా. కాబట్టి నాకు ఫీజు లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాం. ఒక రోజు వెళ్తాం. నేను వెళ్ళాం, కూర్చున్నాం, కోర్టు వారి ముందు హాజరయ్యాం, ఆర్గ్యుమెంట్ చెప్పాం. వారు మళ్ళా 16వ తారీఖు వాయిదా వేశారు. 16వ తారీఖు వెళ్తాం, 16వ తారీఖు మళ్ళా కోర్టు వారికి విన్నవిస్తాం. దీని తుది వరకు పోరాటం సాగుతుంది. నాదంతా ఒకటే అధ్యాయం. నేను ఎవరి మీద కేసు పెట్టానో అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి వారి మీద కేసు రిజిస్టర్ చేయవలసింది. ఆయన అయ్యన్న పాత్రుడైనా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అయినా కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది.